సో మీ పార్టీలకు వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మీకేం అనిపించలేదా? సో ఇప్పుడు అంగీకరించారా? పార్టీలో ఇమిడిపోయే అవకాశం ఉందా? 100% ఎవరైనా వచ్చి ఈ పార్టీలో చేరొచ్చు. ఎవరైనా మీ పార్టీ రాజకీయాలు నచ్చి, కేసీఆర్ యొక్క విధి విధానాలు నచ్చి, ఈ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ నచ్చినటువంటి ఎవరైనా ఈ పార్టీలో చేరొచ్చు. చేరటంలో తప్పు లేదు. కాబట్టి చేరినటువంటి వాళ్ళు ఎవరి అవకాశాల కోసం వాళ్ళు పనిచేసుకోవచ్చు కూడా. దాన్ని కూడా నేను తప్పుపట్టను. సో మీ అన్మాయులకు మరి ప్రభుత్వ పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్స్ విషయంలో కానీ ఎలా ముందుకెళ్తున్నారు? మరి ఇలాంటివి లబ్ధి కొరకు, అలాగనే దళిత బంధు విషయంలో కూడా మరి మీ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ఇప్పించే విషయంలో ఎలా ఉంటారు? తెలంగాణ గవర్నమెంటు ఏ స్కీమ్ తీసుకున్నా లబ్ధిదారుల ఎంపిక అనేటువంటిది పారదర్శకంగా జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తానన్నారు. అది విడతల వారికి ఇస్తానన్నారు. ఇవాళ కాకుండా రేపు వస్తుంది, రేపు కాకుండా ఎల్లుండి వస్తుంది. దానికోసం బాధపడవలసినటువంటి అవసరం, ఆవేదన చెందవలసినటువంటి అవసరం అంతకంటే లేదు.